చాలా రోజుల తర్వాత నా తప్పు నేను తెలుసుకున్న నిఖిల్ నాకు క్షమించి నీ ఇంట్లోకి రానివ్వు అంటూ కావ్య నిఖిల్ ఇంటి బయట నిల్చొని బతిమాడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. గత కొంతకాలంగా నిఖిల్ కావ్య బ్రేకప్ చెప్పుకున్నారు. అసలు వీళ్ళిద్దరు కలుస్తారా లేరా అని సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఈ మధ్య చాలా వైరల్ కూడా అయ్యింది. నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అసలు వీళ్ళిద్దరు ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారో ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. అలాగే అసలు తప్పెవరిదో కూడా తెలియదు. అయితే రీసెంట్ గా నిన్న కావ్య నిఖిల్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా అంటూ ఒక వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో కావ్య ఇలా చెప్తూ, తప్పు నాదే, ఎందుకంటే నిఖిల్ ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడో అప్పుడు నేను కొన్ని కారణాల వల్ల నిఖిల్ ని తప్పుగా అర్థం చేసుకొని బ్రేకప్ చెప్పి నిఖిల్ ని చాలా బాధ పెట్టాను. కానీ ఇప్పుడు నిఖిల్ కి సారీ చెప్పి మళ్ళీ మా లవ్ స్టోరీని కంటిన్యూ చేయబోతున్నట్టు కావ్య చెప్పుకొచ్చారు. అయితే ఆ వీడియోలో కావ్య నిఖిల్ ఇంటి బయట నిల్చొని, నిఖిల్ మీ ఇంట్లోకి రావచ్చా, నేను లైఫ్ లాంగ్ ఇక్కడనే నీ ఇంట్లో ఉండిపోతా అంటూ నిఖిల్ కి ప్రపోజ్ చేసింది కావ్య. ఇక నిఖిల్ కావ్య చెప్పిన మాటలకి నిఖిల్ కాసేపు సీరియస్ గా మాట్లాడుతూ, వద్దు కావ్య, నా ఇంట్లోకి నీకు అనుమతి లేదు, అలాగే నాకు బ్రేకప్ ఎందుకు చెప్పావు, ఆ రీజన్ ఏంటో చెప్పు అంటూ నిఖిల్ కావ్యని నవ్వుతూ అడిగాడు నిఖిల్. ఇక దానికి కావ్య ఎమోషనల్ అవుతూ, తప్పు నాది నిఖిల్ అంటూ ఏం మాట్లాడకుండా నిఖిల్ ని ఏడుస్తూ హగ్ చేసుకుంది కావ్య. ఇక నిఖిల్ ఆ రీజన్ ఏంటో కూడా అడగకుండా నవ్వుతూ కావ్యని హగ్ చేసుకొని ఇంట్లోకి రానిచ్చాడు. నిఖిల్ కావ్య షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ కూడా అయ్యింది. ఆ వీడియో చూసిన నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అంతా, మీరిద్దరు ఎలాగోలా కలిసిపోయారు కదా, ఇక ఆ బ్రేకప్ విషయాన్ని వదిలేయండి, మీరిప్పుడు హ్యాపీగా ఉండండి, చాలా రోజుల తర్వాత మీ ఇద్దరిని ఒకటిగా చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అంతా ఆ వీడియోపై ఇలా కామెంట్స్ పెడుతున్నారు.